శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. సతతం కీర్తయంతః మాం యతస్తః చ దృఢవ్రతాః నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నన్ను నా తత్వాన్ని ఎల్లప్పుడూ విచారణ చేయుచున్నవారును, సాధన చేయువారును, దృఢనిశ్చయం కలవారును, నాకు నమస్కరించుచున్నవారును, నన్ను పూజిస్తున్నవారును, ఎల్లప్పుడూ నిగ్రహంతో ఉండేవారును, ఈ విధంగా నన్ను పొందే కోరికతో నన్ను ఆరాధన చేస్తున్నారు. అర్జున అంటే నా తత్వ సాధన చేస్తున్నారు. అర్జున నన్ను పొందటానికి సాధన చేస్తున్నారు. వారి సాధనలో వారికి నేనే ధ్యేయంగా ఉన్నాను కనుక వారు మహాత్ములు అనబడుతున్నారు అర్జున అని భగవానునికి ఏమంటున్నాడంటే, జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే యజంతః మాం ఉపాసతే ఏకత్వేన పురదక్తే వన బహుధా విశ్వతః ముఖం. అర్జున, తత్వ సాధన పరులైన ఇట్లాంటి వారు జ్ఞాన విజ్ఞాన పూర్వకంగా ఆ జ్ఞాన విచారణ చేస్తూ జీవాత్మ పరమాత్మల యొక్క వాస్తవమైన ఏకత్వ భావము చేత, అద్వైత భావం చేత వాస్తవానికి జీవుడు తన గమ్యమైన పరమాత్మ స్వరూపుడేనన్న ఏకత్వ భావం చేత సాధన చేస్తారు అర్జున. మిగిలిన వారందరూ గమ్యమైన పరమాత్మ జీవుడు ఇద్దరు ఎప్పటికీ వేరు అనే పృథక్ భావంతో, వేరు భావంతో పరమాత్మకి జీవునికి లౌకిక భావాలను కల్పించి బహు విధాలుగా నన్ను ఆరాధిస్తున్నారు అర్జున. అద్వైత పృథక్ భావాలలో శాస్త్రవాక్కులు ఎలా గ్రహింపబడుతున్నాయో చూడాలి. రెండిటి వ్యత్యాసాన్ని గమనించాలి అర్జున.